నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఉర్దూ అకాడమీకి నిధులు మంజూరు చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడుకు అకాడమీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 36 కేంద్రాలకు 2.75 కోట్లతో 300 కంప్యూటర్లు కేటాయించడం ద్వారా మైనారిటీ యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ మార్గదర్శకత్వం, అకాడమీ చైర్మన్ మహమ్మద్ షారూక్ షుబ్లీ కృషి కారణమని పేర్కొన్నారు. ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ గత 20 సంవత్సరాల నుంచి దాదాపు 18 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హయాంలో ఉర్దూ అకాడమీ కంప్యూటర్ సెంటర్లు మొత్తం స్టేట్ వైడ్గా 36 కంప్యూటర్ సెంటర్స్ ఉన్నాయి. 2019 వరకు దాదాపు ఈ ఆత్మకూరు ట్రైనింగ్ సెంటర్లో సుమారు 600 నుంచి 700 వరకు స్టూడెంట్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. కానీ గత ప్రభుత్వం నుంచి 2019 కరోనా హయాం నుంచి ఇక్కడ ఎటువంటి క్లాసెస్ జరగలేదు. గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి నిధుల కేటాయింపులు లేక సెంటర్స్ స్టేట్లో ఉన్న మొత్తం 36 ట్రైనింగ్ సెంటర్లు కూడా సరిగా జరగలేదు. కానీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఈ ఉర్దూ అకాడమీకి సరైన చైర్మన్ రావడం వల్ల గౌరవనీయులు శ్రీ మహమ్మద్ ఫారూక్ షుబ్లీ గారు హయాంలో వారి కృషితో మన కూటమి ప్రభుత్వం దగ్గర దాదాపు అకాడమీకి 2.75 క్రోడ్స్తో అత్యాధునిక కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, ఇతర సామాగ్రి మొత్తం కేటాయించడానికి మన గవర్నమెంట్ దగ్గర నుంచి ఫారూక్ షుబ్లీ గారు కృషి చేసి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఎంతోమంది టెక్నికల్ క్వాలిఫికేషన్ కింద ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఉద్యోగాలు పొందగలరు. ఈ అవకాశాన్ని అందరూ కూడా